నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలన్న సీఎం. అనుమతులు అభివృద్ధికి ఇదే ఆధారం కావాలని దిశానిర్దేశం. కాళేశ్వరంపై విచారణలో సాక్షిగా పిలిచి దోషిగా చేశారన్న కేసీఆర్. రాజకీయ కక్షతో ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలని వెల్లడి. దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకాల పంపిణీకి రంగం సిద్ధం. నేడు రాజస్థాన్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. బొలీవియాలో కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన కార్గో విమానం. 15 మంది మృతి. నోట్ల కోసం ఎగబడ్డ జనం. నేటితో ముగియనున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు. రాత్రి డోలోత్సవంతో పరిసమాప్తి పలకనున్న అర్చకులు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల పనులను వేగవంతం చేయాలన్నారు. ఓఆర్ఆర్ లోపల రోడ్లన్నింటినీ పురపాలక శాఖ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. చెరువులో కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ పరిధిలో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఎక్కడి పడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆర్ఎండ్బి, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ పురపాలక శాఖ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న రోడ్లను ఒకే విభాగం కిందకు తేవడం వల్ల పనుల్లో ఏకరూపత, వేగవంతానికి తోడ్పడుతుందన్నారు. రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీల రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులు రావని, అలాంటి సాంకేతికతను వినియోగించాలని సూచించారు. రోడ్డు నిర్మించిన తర్వాత జీవితకాలం ఎంతనేది నిర్ణయించి ఆలోపు దానిని తొలగించినా, అక్కడ మళ్లీ రోడ్డు వేసినా బాధ్యులెవరనేది తేల్చాలన్నారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక స్థలాలుగా మార్చే చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డాష్ బోర్డులో తెలుసుకుని సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టడంతో పాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేసి వారికి రేటింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్దపీట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 50 అంతస్తులకు పైగా భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామాగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలని ఆదేశించారు. నగరంలోని కూడలలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు. యూనిఫోల్స్ ను ఏర్పాటు చేసి వాటిని మల్టీ యూటిలిటీ పోల్స్ గా ఉపయోగించాలని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలివేయకుండా వాటి రక్షణతో పాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక ప్రదేశాలుగా జలవనరులను మార్చాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహిళా పోలీసుల నియామకం, శిక్షణపై తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి ఫలితాలను పరిశీలించాలని సూచించారు. తెలంగాణలోనూ మహిళా పోలీసుల నాయకత్వ పటిమను పెంచే నూతన విధానాలను రూపొందించాలని సూచించారు.
తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు ప్రత్యేక సంచిక తెలంగాణ పోలీస్ అకాడమీ 2025 వార్షిక పత్రికను ముఖ్యమంత్రి సచివాలయంలో విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా సిబ్బందికి వృత్తిరీత్యా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రణాళిక, డిజైన్ లోపాలన్నింటికీ తనను బాధ్యుడిగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఎలా నిర్ధారించిందో చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టుకు నివేదించారు. సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని పిటిషన్లో తెలిపారు. తన ప్రతిష్ట దెబ్బతీసేలా నిర్ధారణ ఉన్నప్పుడు అందుకు గల ప్రాతిపదికను సెక్షన్ 8 BC ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉందన్నారు. పిటిషనర్కు వ్యతిరేకంగా అభియోగాలు మోపిన వారి వివరాలు చెప్పలేదన్న కేసీఆర్ వాంగ్మూలం ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఏర్పాటు చేసిన కమిషన్తో పాటు ఘోష్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రణాళిక, డిజైనింగ్ తో సహా అన్నింటికీ ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్ ఘోష్ కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించిందో చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా నిర్ణయించడం సరికాదని, దానికి సంబంధించిన ఆధారాలను అందించి వివరణ తీసుకున్నాకే నిర్ధారణకు రావాల్సి ఉందన్నారు. కమిషన్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. కాళేశ్వరం బ్యారేజీల న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషిలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ విచారణ ప్రక్రియ సరైన విధి విధానాల ప్రకారం జరగలేదన్నారు. కమిషన్ ఏర్పాటు జరిగినప్పుడు నోటీసులు జారీ చేయొచ్చని, అందులో ఎవరైనా వచ్చి తమ వద్ద ఉన్న సమాచారం అందించవచ్చన్నారు. అదేవిధంగా ఎవరికైనా నోటీసులు, సమన్లు జారీ చేసే అధికారం సైతం కమిషన్ కు ఉందన్నారు. అందులో భాగంగానే పిటిషన్లకు సెక్షన్ 5 కింద సాక్షిగా నోటీసు జారీ చేశారన్నారు. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపిందన్నారు. ప్రాజెక్టు స్థలాన్ని మార్చాలన్న సలహాలను పట్టించుకోకుండా స్థల ఎంపిక నుంచి ప్రాజెక్టు డిజైన్, టెండర్ల ఖరారు వరకు అన్నింటికీ బాధ్యులని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో నిర్ధారించిందని దామా శేషాద్రినాయుడు తెలిపారు. ప్రభుత్వానికి 7,500 కోట్ల నష్టం, సమయం వృధా అయిందని, కేవలం కమిషన్ వద్దనున్న ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే నిర్ణయానికి వచ్చిందన్నారు. పిటిషనర్ వ్యక్తిత్వం, ప్రతిష్టను దెబ్బతీసేలా నిర్ధారణ ఉన్నప్పుడు అందుకు ప్రాతిపదిక ఏంటో సెక్షన్ 8 BC ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉందన్నారు. అభియోగాలకు సంబంధించి వివరణలు కోరాల్సి ఉందని, అంతేకాకుండా పిటిషనర్ కు వ్యతిరేకంగా ఆరోపణలు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు సైతం చెప్పలేదన్నారు. వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశం పిటిషనర్ కు ఇవ్వాలన్నారు. కమిషన్ ఆధారపడిన ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన ఒక్క కాగితం సైతం పిటిషనర్ కు ఇవ్వలేదన్నారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ నిర్వహించడమే పిటిషనర్ కు చేసిన మేలుగా చెబుతోందన్నారు. గతంలోనూ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేసిందని, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయాన్ని పరిగణించాలన్నారు. ప్రస్తుతం కేసు సీబీఐకి అప్పగించినందున విచారణ నిష్ఫలమన్న వాదన సరికాదని కోర్టుకు తెలిపారు. విచారణ అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలను నిర్ధారించుకోకుండా అధికారులు ఒక బృందంగా ఏర్పడి 60 పేజీల సంక్షిప్త నివేదికను రూపొందించారని కేసీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ సంక్షిప్త నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించారన్నారు. విచారణ కమిషన్ నివేదిక సమర్పించినట్లయితే దాన్ని అసెంబ్లీలో చర్చకు ఉంచాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా పిటిషనర్ కు కాపీ అందించకుండానే మీడియాకు వెల్లడించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. అందువల్ల రాజకీయ దురుద్దేశాలతో ఏర్పాటు చేసిన కమిషన్తో పాటు అది ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ తరపున సీనియర్ న్యాయవాది జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయాల్లో ఆమె పాత్ర ఏమీ లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే విధులు నిర్వహించారని, ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. ఎస్కే జోషి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది తరుణ్ రెడ్డి జ్యుడిషియల్ విచారణ చేసే పరిధి కమిషన్ కు లేదన్నారు. విధుల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసినట్లు వెల్లడించారు. పిటిషన్ల వాదన ముగియడంతో ప్రభుత్వ వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. నేడు దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇచ్చే HPV టీకా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11:30 రాజస్థాన్లోని అజ్మేర్ చేరుకోనున్న ప్రధాని 16,680 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
అనంతరం దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:45 గుజరాత్లోని సనత్కు చేరుకోనున్న మోదీ మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ప్యాకేజింగ్ యూనిట్ను ప్రారంభించనున్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో కేంద్రం హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1,15,00,000 మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 14 ఏళ్ల బాలికలకు టీకా అందిస్తామని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా హెచ్పీవీ టీకాను తీసుకోవచ్చని వివరించింది. టీకా వేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక సమ్మతిని తీసుకుంటామని పేర్కొంది. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. ఏటా సుమారు 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతూ ఉండగా 80,000 మంది వరకు మృతి చెందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ నుంచి మెట్రో ఆపరేషన్స్ ను ప్రభుత్వమే నిర్వహించనుంది. ముందుగా మెట్రోలో ప్రైవేటు భాగస్వామిగా ఉన్న ఎల్ఎన్టీ నుంచి తొలిదశ ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మెట్రోపై ఉన్న అప్పుల పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, విధుల పంపిణీని చేపట్టేలా కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలిదశ మెట్రో 3 కారిడార్ల పరిధిలో 69 కిలోమీటర్ల మేర నడుస్తూ ఉండగా 15,000 కోట్లకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందులో 13,000 కోట్ల అప్పులు, 2,000 కోట్ల ఈక్విటీ భాగస్వామ్యం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టనుంది. ఇటీవలి మంత్రివర్గ భేటీలో మెట్రో కొనుగోలుకు ఆమోదం లభించడంతో తదుపరి చర్యలకు సర్కార్ సన్నద్దమవుతోంది. అయితే మెట్రోపై ఉన్న అప్పులు, అధికంగా ఉన్న వడ్డీ రేటు ప్రభుత్వానికి సవాల్ కానున్నాయి. తొలిదశ మెట్రో నిర్మాణం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టగా 15,000 కోట్ల వ్యయమైంది. ఇందులో సుమారు 13,000 కోట్లు రుణాలు కాగా వీటికి వడ్డీ రేటు 8% ఉంది. ఈ క్రమంలో ఏటా 100 కోట్లు వడ్డీలకే సరిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం తగ్గినా అప్పుల భారం తగ్గకపోవడంతో నిర్వహణ సంస్థకు రుణాల చెల్లింపు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వమే బాధ్యత తీసుకున్న నేపథ్యంలో అప్పుల్ని పునర్వ్యవస్థీకరించేలా చర్యలు చేపట్టింది. వడ్డీని 6 నుంచి 6.5% వరకు తగ్గించే ప్రయత్నం, బకాయిల కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్లకు పెంచడం ద్వారా వార్షిక రుణ చెల్లింపుల భారాన్ని కొంత తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐఆర్ఎఫ్సీ రుణాలకు 8% వడ్డీ ఉండనుండగా ఇంతకన్నా తక్కువ వడ్డీకి రుణాలిచ్చే అవకాశాలపైన అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. మెట్రో ప్రయాణికుల ఛార్జీలతో పాటు వాణిజ్య ప్రకటనలు, స్థలాల అద్దెలు, మెట్రో పరిధిలోని 260 ఎకరాల భూముల లీజు వేలంపాట ద్వారా ఎక్కువ మొత్తం నిధుల సమీకరణకు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తొలిదశ మెట్రో నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుకు బదిలీ అయిన భూములపైన కీలక చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన భూముల్లో కొంత మెట్రో ట్రాక్లకు, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, మాల్స్ అభివృద్ధికి కేటాయించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత వినియోగంలో లేని భూములు ప్రభుత్వానికొచ్చినా ఇప్పటికే మాల్స్ నిర్మాణం చేసిన భూములు, ఇతర ప్రైవేటు ఏజెన్సీల చేతిలోని భూములపైన ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. వాణిజ్య ఆస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మెట్రో నిర్వహణ పక్కాగా జరుగుతోంది. 99% సమయపాలన పాటిస్తూ రోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సైతం సేవల్లో అంతరాయం లేకుండా ఆపరేషన్లు, నిర్వహణలో నైపుణ్యమున్న సంస్థతో మరో ఏడాది పాటు ఒప్పందం కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేటెడ్ ట్రైన్ కంట్రోల్, కమ్యూనికేషన్ ఆధారిత వ్యవస్థల నిర్వహణకు ప్రభుత్వం వద్ద సాంకేతిక నిపుణులు లేనందున ఇప్పుడున్న బృందాలనే కొనసాగించనున్నట్లు సమాచారం. పీపీపీ పద్ధతిలో నిర్మితమైన మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దేశంలోనే అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికారులు అంటున్నారు. ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని విస్తరణ ప్రణాళికల్ని వేగవంతంగా పూర్తి చేస్తే మెట్రో రవాణా రంగంలో దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. మెట్రో 2వ దశ విస్తరణ ప్రణాళిక కీలక దశలో ఉంది. మొత్తం 5 కారిడార్లలో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు 24,000 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలివియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు జుల్పించారు. బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలివియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు జులిపించారు. ఈ ప్రమాదంపై బొలివియన్ రక్షణ మంత్రి మార్సెలో సాలినా స్పందించారు. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ C-130 విమానం కొత్తగా ముద్రించిన బొలివియన్ కరెన్సీని తరలిస్తుండగా లాపాస్ కు సమీపంలో ఉన్న ఎల్ ఆల్టోలోని విమానాశ్రయం ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే నుంచి సమీపంలోని పొలంలో కూలిపోయినట్లు తెలిపారు. విమానంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేసినట్లు బొలివియా రక్షణ మంత్రి చెప్పారు. బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలివియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుల్పించారు. ఈ ప్రమాదంపై బొలివియన్ రక్షణ మంత్రి మార్సెలో సాలినా స్పందించారు. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ C-130 విమానం కొత్తగా ముద్రించిన బొలివియన్ కరెన్సీని తరలిస్తుండగా లాపాస్ కు సమీపంలో ఉన్న ఎల్ ఆల్టలోలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే నుంచి సమీపంలోని పొలంలో కూలిపోయినట్లు తెలిపారు. విమానంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేసినట్లు బొలివియా రక్షణ మంత్రి చెప్పారు. కోకాపేటలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేటలో సర్వే నంబర్ 239, 240లో
మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్ కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపలే ఉన్నా నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుడి దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాలు, ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? ఇది ఎక్కడి పద్ధతి అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే హిందూ దేవాలయాలను మనం ఆ రకంగా కూల్చడం మంచిది కాదు. ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చి కనీసం నోటీస్ లేదు, విషయం లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి గాని ఈ పీఠాన్ని నిర్వాహకులకు గాని ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో కేబినెట్ లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చేసినారు. నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిందంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడంగానే పోలీసులంతా పారిపోయింది. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడ నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయింది. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే, ఇందాక నేను వచ్చినప్పుడు ఆర్ఐ ఉండే, వాళ్ళు పారిపోయింది. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిర్దావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే ఏంది మీ ఉద్దేశం? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని, మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము పద్ధతులు పాటించము అని చెప్పడమేనా?